ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీని అయితే మీ ముందుకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి ఆల్మాజ్గూడలో ఉందండి. 200 స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 30x60 అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అవుతుందండి. మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేసి ఒక ఓనరే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఎంత మంచి మెటీరియల్ యూజ్ చేస్తారో ఆ విధంగా అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ప్రాపర్టీ వచ్చేసి చెప్పినాను కదా, ఆల్మాజ్గూడలో ఉందండి. ఆర్వీఆర్ కాలనీలో అయితే ఉంది. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. మంచి లొకేషన్లో ఉంది. పీస్ఫుల్ ఏరియా అండి. మంచి బర్డ్ సౌండ్స్ కానీ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మధ్యలో కూడా ఎలాంటి మీడియేటర్స్ లేని డైరెక్ట్ ఓనరే ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ ఓనర్నే అడిగి మిగతా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే తెలుసుకుందాము. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు ఏదైతే గేట్ ఉందో మంచిగా 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. ఒకసారి లోపలికి వచ్చేయండి. సార్ని అడిగి క్లియర్ అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ ప్రాపర్టీ ఒకసారి మీ మాటల్లో ఏ లొకేషన్ ఉంది ఒకసారి క్లియర్గా చెప్తారా? యాక్చువల్లీ ఇది అల్మాస్గూడ అండి. అల్మాస్గూడలోని ఆర్వీఆర్ కాలనీ. సో ఆర్వీఆర్ కాలనీ ఇట్స్ వెరీ బిగ్ కాలనీ యాక్చువల్లీ. ఓకే. సో అరౌండ్ 400 ఫ్లాట్స్ ఉన్న కాలనీ ఇది. వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ఏరియాస్ ఇన్ అల్మాస్గూడ. సో ఇక్కడ ఇది 200 స్క్వేర్ యార్డ్లో మేము ఈ ప్లాట్ తీసుకుని కట్టడం జరిగింది. హౌస్ కట్టడం జరిగింది. ఇట్స్ G+1 పర్మిషన్ ఉంది మాకు. బట్ మేము ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కట్టాము. ఇది 30x60 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సార్ ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? ఇది మనకు బడంగపేట మున్సిపాలిటీ అండి. కంప్లీట్లీ బడంగపేట మున్సిపాలిటీ వస్తుంది. బడంగపేట మున్సిపాలిటీ జస్ట్ 1 కిలోమీటర్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. జస్ట్ 1 కిలోమీటర్ మనకి ఇక్కడ నుంచి. మనకి సాగర్ రింగ్ రోడ్ కూడాను మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ సాగర్ రింగ్ రోడ్. ఓకే. అండ్ మీకు మెట్రో అంటే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ 6.5 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ మనకి మెట్రో స్టేషన్ వస్తుంది. ఫేసింగ్ ఇది యాక్చువల్లీ వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ 30x60 సైట్ అండ్ 25 ఫీట్ రోడ్ వైడ్ రోడ్స్. ఈ కాలనీ మొత్తం మీకు 25 ఫీట్ వైడ్ రోడ్సే ఉంటాయి. ఓకే. మెయిన్ రోడ్స్ ఆఫ్ దిస్ కాలనీ అన్ని 40 ఫీట్ రోడ్. బట్ ఇన్ లైన్స్ అన్నీ కూడా మీకు 25 ఫీట్ రోడ్సే ఉంటాయి. సో ఇట్స్ ప్యూర్లీ అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. సార్ దీనికి వాటర్ ఫెసిలిటీ ఏమేమి ఉన్నాయి సార్? వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ మనకి కృష్ణా వాటర్ ఆల్రెడీ అందరికీ కనెక్షన్స్ ఇచ్చేస్తున్నారు ఎంటైర్ కాలనీలోని. సో మేము కూడా కనెక్షన్ పెట్టేస్తున్నాము. సో ఓన్లీ మున్సిపాలిటీలో వచ్చి దానికి మేము పైప్ లైన్ పెట్టేస్తున్నాం. వాళ్ళు కనెక్షన్ ఇవ్వటమే లేటు. అంటే వన్స్ ఎవరైనా రెసిడెంట్ ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకి కనెక్షన్ ఇస్తారన్నమాట. సో మేమైతే ఆల్రెడీ ఇచ్చేసామని నేను. డ్రైనేజ్ ఆల్రెడీ కాలనీ అంతా డ్రైనేజ్ ఉంది. మేము ఆల్రెడీ డ్రైనేజ్ కనెక్షన్ కూడా పెట్టేసాం అన్నమాట. సో నెక్స్ట్ అది కాకుండా ఇప్పుడు మన బోర్ వాటర్. సో మేము ఆల్రెడీ 500 ఫీట్ బోర్ అయితే తవ్వుంచాము. సో యూజువల్లీ ఇక్కడ ఏంటంటే మీకు 150 ఫీట్లో మీకు వాటర్ వచ్చేస్తుంది. వీ గాట్ ఇట్ ఫర్ 150. 150 వాటర్ వచ్చేసింది. బట్ 500 ఫీట్ అన్నది దట్ ఈస్ ద నార్మల్, దట్ ఈస్ ద బేసిక్. ఆ మాత్రం తవ్వకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం, ఎవరైనా పక్కన ఇల్లు కట్టిన ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అట్లా చేయడం జరిగింది. 500 ఫీట్ బోర్ ఆల్రెడీ మేము వేస్తున్నాం అన్నమాట. సో సఫిషియంట్ వాటర్. సో సంపు ఎంత కెపాసిటీ ఉంది? మేము ఇక్కడ సంపు ఇది మేము ఓన్గా కట్టించిన సంపు అండి. ఇట్ ఈస్ 5000 లీటర్స్ అంటే మినిమం 5000 లీటర్స్ ట్యాంక్ ఉండాలని చెప్పేసి వాటర్ ట్యాంకర్ వస్తే ఫుల్ కావాలని చెప్పి అది పెట్టడం జరిగింది. ఓకే, తెలుసుకున్నానండి. చాలా మంచి విషయాలు చెప్పినారు సార్. అయితే మంచి లొకేషన్లో ప్రాపర్టీ ఉంది. పీస్ఫుల్ కాలనీ అన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో అంటే మామూలుగా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. బట్ ఈ ప్రాపర్టీ ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేషియస్గా, ఈవెన్ బెడ్రూమ్స్ తీసుకున్న, హాల్ తీసుకున్న, కిచెన్ తీసుకున్న చాలా స్పేషియస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అనమాట. సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్. ఏదైతే ఈ వుడ్ అయితే ఎవ్రీథింగ్ ఉందో ఇది ఇండియన్ టేక్తోనే మంచిగా కన్స్ట్రక్షన్ చేయించారనమాట. పార్కింగ్లో పైన కూడా చూస్తే మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇది పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మన కింద వచ్చి చూసుకుంటే కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. ఎక్కడ టైల్స్ అనేది యూజ్ చేయలేదు, గ్రానైటే యూజ్ చేయడం జరిగింది.
అదేవిధంగా మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పైకి వెళ్ళడానికి సార్ ఇవి ఎన్ని ఫీట్ స్టెప్స్ సార్ ఇవి? 3.5 feet వస్తుందండి మీకు విడతలోని. 3.5 feet వస్తుంది. ఓకే. సో దాని ప్రాపర్గా మనం ఎక్కడానికి ఎంత హైట్ ఉండాలి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. జస్ట్ ఎందుకంటే 6 inches హైట్ ఉంటే దట్ ఈస్ అ నార్మల్ స్టెప్పింగ్కి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓల్డ్ పీపుల్ కూడా ఎక్కడానికి ఈజీగా ఉండేటట్లు 6 inches తీసుకున్నాం. బట్ విడ్త్ ఈజ్ యువర్ 3.5 feet విడ్త్ వస్తుంది అనమాట. 3.5 feet స్టెప్స్ విత్ గ్రానైట్ తో అయితే చాలా బ్యూటిఫుల్ గా తీసుకున్నారు. మనకు రైలింగ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ జిందాల్తో తీసుకున్నాం అండి. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, అదే విధంగా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారనమాట. మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రాపర్టీ చుట్టూ మనకు ఈ విధంగా చిన్న గల్లీ కూడా వదిలిపెట్టిన. సార్ ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 3 feet అండి. 3 feet గల్లీ. చూస్తున్నారు కదా 3 feet గల్లీ కూడా అండి. అంటే ఇన్ ఫ్యూచర్ మనకు పక్కకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. వాస్తు ప్రకారం మనకు ఈశాన్యంలో బోర్ కూడా ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి క్లియర్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారమే చాలా గ్రాండ్గా ఉందండి. ఒకసారి డోర్స్ కూడా చూడండి మీరు. డోర్స్ కూడా ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్ అనమాట. ఏవైతే హ్యాండిల్స్ ఉన్నాయో కంప్లీట్ డ్రాస్ అయితే తీసుకున్నారు. సార్ ఏంటంటే దగ్గర ఉండి ఒక ఓనర్ ఉంటే ఎలా ఫీల్ అయ్యి కట్టించుకుంటాడో అలా మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఈవెన్ చుట్టూ కూడా మనకు మంచి గ్లాసెస్తోని మంచి డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఒకసారి లోపలికి రండి. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే హాల్ అయితే చాలా స్పేషియస్గా పెద్ద తీసుకున్నారండి. హాల్లో మన కింద చూస్తే మార్బుల్ యూజ్ చేసినారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్బుల్ అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇవి ఏంటంటే మంచిగా లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుందండి. వీటిలో కూడా మనకు మెష్ డోర్స్ కానీ గ్లాసెస్ కానీ అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం దగ్గర గ్రిల్స్ కూడా తీసుకున్నారు. ఐరన్ గ్రిల్స్ అయితే తీసుకున్నారండి. ఇక పైన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకున్నారు. ప్రొఫైల్ లైటింగ్స్, లైటింగ్ విషయానికి వస్తే ప్రొఫైల్ లైట్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అయితే ప్రొఫైల్ లైట్స్ నడుస్తుందండి. సో ప్రొఫైల్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మంచిగా పెద్ద టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ వాస్తు ప్రకారం మనకు డోర్ పెట్టినారు. నార్త్ సైడ్ వచ్చేసి మనకు డోర్ అయితే పెట్టినారండి. కంప్లీట్ 100% వాస్తునైతే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. డైరెక్ట్ ఓనర్ అని మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇస్తారు. మీరు లొకేషన్కి వచ్చి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కిచెన్ ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ స్పేస్ మాట. ఎస్ సార్, ఎంత స్పేషియస్ ఇచ్చినా చూస్తున్నారు కదా. మంచిగా మనకి ఎల్ షేప్ వచ్చేసి ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. ఇది ఏంటంటే కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. ఇక్కడ డైనింగ్ ఈజీ 8 members కూర్చోవచ్చు హ్యాపీగా. అక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ద వాష్ బేసిన్ కింద ప్రొవిజన్ ఇచ్చేసాము. సో ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్ వస్తుంది, పూజ రూమ్. సో యాజ్ పర్ ద వాస్తు వీ హావ్ డన్ దట్. అంటే ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే హాల్లోనే డైనింగ్కి స్పేస్ ఇస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కిచెన్కి డైనింగ్కి ఒకటే స్పేస్ ఇచ్చినారండి. చాలా బ్యూటిఫుల్ అండి. డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచి విండోస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అయితే ప్రాపర్టీ ఉందండి. ఇక్కడ కూడా చుట్టూ మనకు టైల్స్ ఇచ్చినారు. కిచెన్లో చుట్టూ టైల్స్ ఇచ్చినారు. మంచి ఎగ్జాస్ట్ కానీ గ్రీజర్ పండ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఒకసారి పైన చూస్తే దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అండి. మంచి ప్రొఫైల్ లైట్స్తోని బ్యూటిఫుల్గా అయితే ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకు కింద మొత్తం అన్ని రూమ్లలో మనకు మార్బులే యూజ్ చేసినారు. ఏం యూజ్ చేయకుండా మార్బులే యూజ్ చేసినారు. నెక్స్ట్ పూజ గది అండి. పూజ గది చూస్తున్నారు కదా. ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా ఉంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి విండో కానీ మంచి టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఓకే, మనకు హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా వాష్ బేసిన్ వస్తుంది. ఓకే, ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్స్ అంటే కామన్ టాయిలెట్ ఉంది. ఇది వాష్ బేసిన్ వస్తుంది. ఓకే, చూస్తున్నా ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ మన హ్యాండ్స్ ఇట్లా వాష్ చేసుకోవడానికి ఇక్కడ మనకైతే చుట్టూ టైల్స్ పెట్టేసి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా కింద మార్బుల్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే మంచిగా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. లేటెస్ట్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేసినారు. ఇక మన షెల్ఫ్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. లైట్గా అంటే డార్క్ షేడ్స్ కాకుండా నీట్గా చూస్తాం కదా. దీంట్లో ఒకటి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. దీంట్లో కూడా మంచి టైల్స్ కానీ మనకు విండోస్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈవెన్ డోర్స్ కూడా ఇవి ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్గా ఏంటంటే మనం ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట. సో దీని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి సార్ అన్న? ఇది 12x11 అండి.
12x11. 12x11 చూస్తున్నారా, 12x11 అండి. మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లియర్ చూసాము. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. చూసిన తర్వాత ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా చెప్తాను. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ బేసికల్లీ. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్. వావ్, ట్రిపుల్ బెడ్రూమ్ అండి. యాక్చువల్లీ ట్రిపుల్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తే చిల్డ్రన్ బెడ్రూమా? ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అక్కడ ఉంది. ఇదైతే మనకేంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఈ విధంగా అన్ని రూమ్లలో 4x4 చిన్న విండోస్ తీసుకోలేండి. స్పేషియస్గా 4x4 యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. మంచి పెయింటింగ్స్ అండి, అంటే పిల్లలు ఎలా నచ్చుతారో ఆ విధంగా మంచి పెయింటింగ్స్ కూడా చేసినారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్రొఫైల్ లైట్స్, అదేవిధంగా దీనికి లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఇక ప్రతి రూమ్కి మనకి ఏంటంటే ఇలా లాక్ సిస్టమ్ ఇచ్చినారండి. డోర్స్ బ్రాండెడ్ లాక్ సిస్టమ్, యూరోపా అంటే నెంబర్ 1 బ్రాండ్స్ చూస్తున్నా కదా, బ్రాండ్ సిస్టమ్, మంచి బ్రాండ్ లాక్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మీకు ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. మన హాల్లో టీవీ పక్కకి ఏంటంటే లోపల మనకి ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ తీసుకున్నారండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. ఇది కూడా కింద దీని కూడా మార్బుల్ కానీ మంచి 4x4 విండో కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అన్నీ తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఒకసారి అంటే మన గెస్ట్ బేస్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఇక్కడ లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ ఇదే సంపు చూస్తున్నారు కదా, సంపు. అదేవిధంగా మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఒక్కసారి మనం ఏంటంటే టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి ఒకసారి చుట్టూ కాలనీ చూద్దాం. కాలనీ చూసేసి ప్రైస్ డీటెయిల్స్ అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ స్క్రీన్ మీద సార్ నెంబర్ ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి హాయ్ అని పిన్ చేస్తే మీకు లొకేషన్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా ప్రైస్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు చెప్తారన్నమాట. ఒకసారి పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదండి, స్పేషియస్గా ఉన్నాయండి. ఈజీగా ఇద్దరైతే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అదేవిధంగా మనకు స్టెప్స్ మీద కూడా ఇట్లా ప్రాబ్లం లేకుండా మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ పైన మనకు హెడ్ రూమ్ కూడా ఇచ్చినారండి. అంటే వర్షం కాలంలో వర్షం పడితే ప్రాబ్లం లేకుండా హెడ్ రూమ్ కూడా ఇచ్చినారు. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. టెర్రస్ మీద కింద ఫ్లోరింగ్ చూడండి ఒకసారి. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేపించినారండి. దీనికి G+1 పర్మిషన్ ఉంది. కాకపోతే ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈవెన్ మనం క్లాత్స్ ఆరేసుకోవడానికి ఈ విధంగా మంచిగా మనకు రాడ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే పెట్టినారన్నమాట. ఇన్ ఫ్యూచర్ దీంట్లో ఇంకో 2-3 ఫ్లోర్స్ వేసుకున్న ప్రాబ్లం లేకుండా మంచి పిల్లర్ సైజ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ఒకటి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇక్కడ ఆల్రెడీ బోర్ వాటర్ ఉంది, మనకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. కాలనీ చూస్తుంటే మీకు ఒకసారి మళ్ళొకసారి డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి ఆల్మాజ్ కూడా ఆర్వీఆర్ కాలనీలో అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకు బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 30x60 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉంది. G+1 పర్మిషన్ ఉంది. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 1750 SFT అన్నమాట. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఒకసారి సార్ని అడిగి ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే తెలుసుకుందాము. సార్ ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్ మీరు? మేము 1,20,00,000 చెప్తున్నామండి. 1,20,00,000. ఇట్స్ నెగోషియబుల్. ఓకే, అయితే 1,20,000 అని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ యాజ్ పర్ ద ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా ఉంది కదా. పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్? ఇక్కడ అరౌండ్ 40,000 ఉందండి. ఇక్కడ 40,000. సో దట్స్ చూస్తున్నారండి, 40,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఏరియాలో నడుస్తుందంట. సో మీకు కూడా ఐడియా ఉంటుంటుంది. ఆల్మాజ్ కూడా అంటే మంచి ఇప్పుడు నవడేస్ చాలా డెవలప్ అవుతున్న ఏరియా. పీస్ఫుల్ ఉండాలి, పొల్యూషన్కి దూరంగా ఉండాలి, ప్లస్ మంచి వెదర్లో ఉండాలి, మంచి పొలైట్ కాలనీలో ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ అదే లొకేషన్లో ఉందన్నమాట. 1,20,00,000 అయితే సర్చ్ చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నాను అనమాట. సో సారీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ మీరు స్క్రీన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్ సార్ని కన్సల్ట్ అవుతే నెగోషియబుల్ అండి. సార్ దీనికి బ్యాంక్ లోన్ ఎలా వస్తుందండి? బ్యాంక్ లోన్ దర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. అండ్ మీకు ఎందుకంటే ఈ ఏరియాలో మేము చాలా కాలంగా మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సో మీ లోన్స్ అయితే మీకు ఇబ్బంది లేదు. ప్రాపర్గా బ్యాంక్ లోన్ దొరుకుతుంది. మేమే ఇప్పిస్తాం కూడా మీకు బ్యాంక్ లోన్. ఓకే, ఆ ప్రాబ్లం కూడా లేదండి మీకు? బ్యాంక్ లోన్ మేము ఇప్పిస్తాం, అభ్యంతరం ఏమీ లేదు. ఈ ఏరియాలో ప్రతి ఇంటికి బ్యాంక్ లోన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని కూడాను ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ దిస్ ఏరియా
ప్రాపర్గా ఉంటాయి. సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ బ్యాంక్ లోన్ వస్తుంది, అట్ ద సేమ్ టైమ్ మీ కస్టమర్ ఉన్నాడు వాళ్ళు సిబిల్ చూసుకొని. సో యూజువల్గా అయితే ల్యాండ్కి బిల్డింగ్కి అయితే ప్రాబ్లం అయితే లేదు, అంతవరకు గ్యారంటీ మేము ఇస్తాం. చూస్తున్నాం కదండి, బిల్డింగ్ అయితే మంచి లొకేషన్లో ఉంది, ఎలాంటి డాక్యుమెంట్ ప్రాబ్లం ఏం ఇష్యూ లేదండి. బ్యాంక్ లోన్ అయితే 80% వరకు అయితే బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట. సో ఇమీడియట్లీ ఏం చేయండి అంటే, ప్రాపర్టీ నచ్చినట్లయితే ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ కూడా ఇస్తానన్నమాట. మీరు లొకేషన్కి వచ్చండి, ప్రాపర్టీని ఫస్ట్ చూసుకోండి, చూసుకున్న తర్వాత నచ్చినట్లయితే స్లైస్ నెగోషియబుల్ కూడా అనుకుంటారు కదా, మాట్లాడుకుంటే సార్ కూడా తగ్గిస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఉందండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్.